ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ అ బ్లెస్డ్ డే. ఇది మనం ఆశీర్వదించబడే దినం. విశ్వసించిన వానికి ఈ కార్యం జరుగుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమవుతుంది. దేవుడు ఆదామును దీవించాడు, అబ్రహామును దీవించాడు. తన పిలిచిన వారందరిపైన దేవుడు ఆశీర్వాదం పెట్టాడు. అదే ఆశీర్వాదం ఈరోజు మనందరిపైన ఉన్నది. దేవుని వాక్యంలో చదివితే గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ అంటారు. అంటే దేవుడు తిరిగి సమకూర్చేవాడు అని. తిరిగి సమకూర్చడం అంటే ఏదైతే కోల్పోయామో, ఏది నష్టపోయామో, దేనికి దూరం అయ్యామో దానిని తిరిగి మళ్ళీ ఇవ్వటం, లేదా ఏ కృపకైతే మనం దూరం అయ్యామో ఆ కృపని మరొకసారి మన జీవితంలో కలిగించడం, అంటే రెండవసారి అవకాశం ఇవ్వడం. సో దేవుడు మనకు తిరిగి సమకూర్చేవాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే యోబు సమస్తమును కోల్పోయాడు. ఆరోగ్యమును, సంతానమును, కుటుంబమును, ఐశ్వర్యమును కూడా కోల్పోయాడు. దేవుడు మళ్ళీ కృప చూపాడు. రెండవసారి అవకాశం ఇచ్చి ఆయనకు సమస్తమును మళ్ళీ సమకూర్చాడు. యోసేపు తన కుటుంబమును కోల్పోయాడు, అన్నదమ్ముల బంధమును కోల్పోయాడు, తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. దేవుడు ఆయనకి కృప చూపి కోల్పోయిన కుటుంబమును మళ్ళీ తనకు దయచేశాడు. కుటుంబంతో కలిసేలా పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేశాడు. నయోమి తను బెత్లెహేమును వదిలేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. దేవుడు మళ్ళీ కృప చూపి ఆమెను బెత్లెహేముకు మళ్ళీ నడిపించాడు. కోల్పోయిన దాన్ని మళ్ళీ ఆమెకిచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు. ఆ ప్రేమకి మళ్ళీ అతను చేర్చబడ్డాడు. మోషే తన పిలుపును, దర్శనమును, దేవుని ప్రజల సహవాసం కోల్పోయాడు. తిరిగి దేవుడు దర్శించి రెండోసారి మళ్ళీ అవకాశం ఇచ్చి మోషేను ఆ పిలుపులోనికి, దర్శనంలోనికి తీసుకొచ్చాడు. ఈరోజు మనం ఏదైతే కోల్పోయామో, మన చేతులు జారిపోయాయి, ఇక మనకు దొరకదు అనుకుంటున్నామో దానిని దేవుడు మళ్ళీ మనకు అనుగ్రహిస్తాడు. రెండవసారి కృప చూపుతాడు. దేవుడు రెస్టోర్ చేస్తాడు కోల్పోయిన దాన్ని. కొన్నిసార్లు ప్రమోషన్ కోల్పోతాం, కొన్నిసార్లు మనకు రావాల్సిన వేరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు మనం అనుభవించాల్సింది మేలును, ఆశీర్వాదం, దేవుని కృపను అన్యాయంగా ఇంకొకరి చేతికి వెళ్ళిపోవచ్చు. మనము విశ్వసించాలి, నమ్ముతూ నిలబడాలి. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మనము మన చేతిలోంచి ఏదైతే వెళ్ళిపోయిందో దేవుడు మళ్ళీ దానిని మనకు అనుగ్రహిస్తారు. మనము ఇలాంటి సంఘటన ఆ పేతురు జీవితంలో కూడా చూస్తాం. ఆ పేతురు ఆ రాత్రి, అంటే యేసుక్రీస్తు అప్పచెప్పబడ్డ రాత్రి, పేతురు ముమ్మారు యేసుక్రీస్తును బొంకాడు. అంటే నాకు యేసుక్రీస్తు తెలియదు అన్నాడు. యేసుక్రీస్తుకు నాకు సంబంధం లేదు, నేను ఆయన శిష్యుని కాదు అని తనను తాను చెప్పించుకుంటూ ప్రమాణాలు చేస్తూ ఆయన ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడంట. ఎక్కడ జరిగింది అది? ఆ రాత్రి పూట జరిగింది. ఎక్కడ మంట కాచుకుంటున్న చోట ఇతను కూడా వెళ్ళి ఆ చలికి మంట కాచుకుంటున్నాడు. ఆ పక్కన ఒక అమ్మాయి గుర్తుపెట్టి, నువ్వు పేతురు కదా అని అడిగితే, కాదు, నాకు యేసుక్రీస్తుకు సంబంధం లేదు, నేను ఆయన శిష్యుని కాదని 3 సార్లు వంకాడు. రాత్రి నిప్పుల దగ్గర 3 సార్లు యేసుక్రీస్తుకు నాకు సంబంధం లేదని పేతురు వంకాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానము అయ్యే లోపుగా సిలువ వేయబడ్డాడు, యేసుక్రీస్తు పాతిపెట్టబడ్డాడు. ఈ లోపుగా ఈ మధ్యలోనే పీరియడ్లో ఏం జరిగిందంటే, పేతురు కొంతమంది శిష్యులు కలిసి మళ్ళీ సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. చేపలు పట్టడానికి అంటే పాత జీవితానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఈ దర్శనమును, పిలుపును, ఈ మినిస్ట్రీని అంతా వదిలేశాడు పేతురు. ఇలా పేతురు ఆత్మీయ జీవితంలో పతనమైన స్థితిలో, దర్శనానికి దూరమై, ప్రభు సహవాసానికి దూరమై, ప్రభు నాకు తెలియదని బొంకి అవిశ్వాసంలో పడిపోయాడు పేతురు. అలాంటి స్థితి పేతురుది. ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో రాత్రి పేతురు చేపలు పడడానికి ఆ సముద్రంలో ఉన్నప్పుడు ఆ తెల్లవారుజామున యేసుక్రీస్తు ధరిని నిలబడి పేతురుని శిష్యుల్ని పిలిచాడు. చూడండి 9వ వచనం. వారు దిగి, అంటే దోణి దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు ఉన్నాయి. నిప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడాను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు పేతురికి ప్రత్యక్షమై అక్కడ రాగానే నిప్పులు కనబడుతున్నాయి, మంట కనబడుతుంది. ఏ మంట దగ్గర పేతురు యేసుక్రీస్తును 3 సార్లు వదిలేశాడో నాకు తెలియదన్నాడో అదే మంట దగ్గరికి మళ్ళీ పేతురుని తీసుకొచ్చాడు. ఏ సహవాసమును కోల్పోయాడో
ఆ సహవాసమును ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎక్కడ పేతురు ఓడిపోయాడో అదే స్థలానికి మళ్ళీ యేసుక్రీస్తు పేతురుని తీసుకొచ్చాడు. ఆ తర్వాత కిందికి వెళ్ళి చదివితే ఆ 21:17 3 సార్లు యేసుక్రీస్తు పేతురుని ఒక ప్రశ్న అడిగాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఏమడిగాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? మొదటిసారి అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని పేతురు చెప్పాడు. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మందను మేపుము అన్నాడు. తర్వాత రెండోసారి అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. పేతురు, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అయితే నా గొర్రెలను మందను కాయుమన్నాడు. అలాగే మూడోసారి యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు చెప్పాడు, అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నానన్న విషయం నీకు కూడా తెలుసు కదా అన్నాడు. అయితే చూడండి 17 మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తం ఎరిగినవాడవు, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదును అని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. ఇంతకుముందు పేతురు ఎన్నిసార్లు యేసుక్రీస్తుని బొంకాడు, వదిలేశాడు? 3 సార్లు. నాకు తెలియదని 3 సార్లు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు పేతురుని 3 సార్లు ఇదే విషయాన్ని తన దగ్గర ప్రస్తావిస్తూ, నన్ను ప్రేమించుచున్నావా అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏ సిచ్యువేషన్లో ఏ మంట దగ్గర పేతురు ఓడిపోయాడో అదే మంట దగ్గర మళ్ళీ పేతురు యొక్క సంబంధాన్ని కట్టుతున్నాడు. మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తున్నాడు. ఈసారి మినిస్ట్రీకి, పరిచర్యకి, సంఘానికి తను ఒక నాయకుడిగా నిలబెట్టడానికి అవకాశం. పేతురు ద్వారా సంఘం కట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. 3 సార్లు ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే ఆ దర్శనమును మళ్ళీ, ఎక్కడైతే పిలుపును కోల్పోయాడో అదే స్థలంలో మళ్ళీ పిలుపును, దర్శనం కోల్పోయిన చోట, ఓడిపోయిన చోట, ప్రభును వదిలేసిన చోట, సహవాసం వదిలేసిన చోట, దేవునికి దూరమైన చోటికి నడిపించి అక్కడి నుండి పేతురు ఆత్మీయ జీవితమును, పరిచర్య జీవితమును ఆయన కట్టుతున్నాడు. సంబంధం తిరిగి కట్టుతున్నాడు. ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే దేవుడు మనకు విజయం ఇస్తాడు. మనము కోల్పోయాము, నా చేతులు జారిపోయింది అనుకుంటామో దాన్ని దేవుడు తిరిగి మనకు అనుగ్రహించగలడు. పేతురు 3 సార్లు వదిలేశాడు. ఆ 3 సార్లు యేసుక్రీస్తు దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ఖండించలేదు, ప్రేమతో పరిచర్యకు అవకాశం ఇస్తున్నాడు. ప్రేమతో తన పరిచర్య చేసే కృపనిస్తున్నాడు. తన కొరకు సంఘంలో నిలబడి పనిచేయడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనకు తిరిగి అవకాశం ఇచ్చేవాడు. తన కొరకు పనిచేయడానికి, తన కొరకు నిలబడడానికి, సాక్షిగా బ్రతకడానికి దేవుడు కృప చూపుతారు. నీ జీవితంలో ఏదైతే కోల్పోయిన అనుకుంటున్నామో దేవుడు తిరిగి దానిని మళ్ళీ మనకు అనుగ్రహిస్తారు. అలాంటి కృపను మనందరం అనుభవించుదాం గాక. ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మీరు కోల్పోయిన సమస్యను దేవుడు మళ్ళీ మీకు ఇస్తారు. యేసయ్య, నీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజు యు ఆర్ ది గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మాకు తిరిగి సమకూర్చి దేవుడు అని ప్రభువా మేము పేతురు జీవితంలో గమనిస్తున్నాం. మా జీవితంలో మేము కోల్పోయిన సమస్తం, మీ బిడ్డలు కోల్పోయిన సమస్తం, ఆరోగ్యం కానీ, సంతోషం కానీ, కుటుంబ సహవాసం కానీ, తండ్రి ఉద్యోగాల పరిస్థితులు కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ ప్రభువా తిరిగి మీ బిడ్డలకు సమకూర్చండి, న్యాయం చేయండి, మేలు చేయండి, కృపను తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ ఫర్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు 5th ఫ్లోర్ విజేత సూపర్ మార్కెట్ పైన, బీరంగూడ కమాన్ పక్కన, బీరంగూడ, హైదరాబాద్. ప్రతి ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి, విశ్వాసంలో వర్ధిల్లటానికి లోతైన వాక్యము, ప్రార్థన జీవితంలో ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతున్న సంఘము, ఆత్మీయ కుటుంబము. బలమైన దేవుని సన్నిధి అనుభవించటానికి, దేవుని దీవెన పొందుకోవటానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతిరోజు మీరు వింటున్న ఈ దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. స్తుతి ఆరాధన, కొత్త పాటలు మరియు దైవ సందేశాల కొరకు రాజ్ కుమార్ జర్మీ #లైఫ్ ఫర్ చర్చ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.